కాళ్ళు పట్టుకుంటానమ్మా. నా పెద్దరికాన్ని గౌరవిస్తే నువ్వు రా. రేపు ఏ గొడవలు వచ్చినా నేను సర్దుకుంటానురా. నా కోసం నువ్వు ఆ మాత్రం సర్దుకుపోలేవా? నీకు కావాల్సింది నువ్వు వండుకో. చిన్న పిల్లల్లా పోయి కంప్లైంట్ ఇచ్చావనుకో, పిల్లల్ని తీసుకుని రేఖలా పారిపోతాను. డాడీ రామ్మా. ఏమ్మా ఇంకా నిద్రపోలేదా? ఆలోచిస్తున్నాను డాడీ. దేని గురించమ్మా? ఓ, ఈ రోజు గురించేనా? ఈ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా. ఇక నుంచి ఈ రోజును మనం మర్చిపోవాలి. మంచిని గుర్తు పెట్టుకోవాలి, కానీ చెడుని ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి? కమల్ చెప్పింది నిజం. అందుకే ఈ రోజుని మనం మన క్యాలెండర్లో స్థానం లేకుండా చేద్దాం. నేను కూడా ఓ నిర్ణయం తీసుకున్నాను డాడీ. ఏంటమ్మాది? నేను ఆగిపోయిన నా చదువుని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. నిజంగానా? అవును డాడీ. కమల్ నాతో ఒక మాట చెప్పాడు. నీకోసం అంతలా తప్పించిపోతున్న మీ డాడీకి నీ నుంచి ఓ ఆనందకరమైన విషయం చెప్పు అన్నారు. ఇంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు అనిపించింది. ఇది నిజంగా చాలా మంచి విషయం తల్లి. నువ్వన్నీ మర్చిపోయి మామూలు మనిషిగా ఉంటాను అంటే ఈ ప్రపంచంలో నాకన్నా ఎక్కువ సంతోషించేవాళ్ళు ఎవరుంటారు చెప్పు? రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళుంటే ఈ పాటికి నా చదువు అయిపోయి మీతో పాటు ఆఫీస్ విషయాలు చూసుకునేదాన్ని. బట్ మిస్ చేసుకున్నాను. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదమ్మా. చదువుకి వయసుతో పని లేదు. ఓ జీవితం మొత్తం చదువుకోవచ్చు, తెలివిని పెంచుకోవచ్చు. నేను వెంటనే కాలేజీ యాజమాన్యంతో మాట్లాడతాను. వద్దు డాడీ. మరి నేను కాలేజ్కి వెళ్లాలంటే సిగ్గుగా అనిపిస్తుంది. అక్కడ నాకంటే చిన్న వయసు వాళ్లతో కూర్చుని మళ్లీ చదువుకోవాలంటే చూడ్డానికి బాగుండదు. అక్కడెవరైనా కామెంట్ చేస్తారు. నాకు భయం డాడీ. మరేం చేస్తావు? ఇంట్లో ఉండే చదువుకుంటాను. ఎవరైనా ప్రైవేట్ టీచర్ని మాట్లాడండి. ఏం డాడీ ఆలోచిస్తున్నారు? కరెస్పాండెన్స్లో కూడా చదువుకోవచ్చు కదా. నిజమే, కానీ నీకు చక్కగా చదువు చెప్పే టీచరు ఎక్కడ దొరుకుతుందా అని వెతికితే ఎందుకు దొరకరు డాడీ? ప్రైవేట్ కాలేజీలకు వెళ్లే లెక్చరర్స్ ఇంటికొచ్చి చెప్పమంటే చెప్పరా? నేను చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. అలాగేనమ్మా. నీకో గొప్ప ఆలోచన వచ్చింది. వెంటనే అది అమలు చేద్దాం. ఈ ఆలోచన నాది కాదు డాడీ, కమల్ది. ఈ క్రెడిట్ అంతా కమల్కే దక్కాలి. డాడీ, ఇంకో విషయం తెలుసా? నేను ఈ విషయం తనకి చెప్పలేదు. ఓ గుడ్ న్యూస్ మీకు చెప్పమని నాకు ఆలోచన వచ్చేలా చేశాడు. ఆ గుడ్ న్యూస్ అతనికి చెప్పాలి డాడీ. మీరు తనకి చెప్పకండి. అలాగేనమ్మా. ఏమ్మా గౌరీ, వాడేడి? ఏమో అత్తయ్య, ఏదో పనుందని వెళ్లారు. ఎక్కడికెడుతున్నాడో చెప్పాడా? లేదత్తయ్య. ఎప్పుడో వెళ్ళినవాడు ఇంతవరకు రాకపోవటం ఏంటి? మీ ఇద్దరూ ఏమైనా గొడవ పడ్డారా? లేదత్తయ్య, అలాంటిదే లేదే. మరి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలుసు.
నాకు అర్థమైంది. వాడిక్కడికి రావాలని రాలేదు. అదిగో ఆ అమ్మాయి బలవంతాన్ని వచ్చాడు. ఇక్కడ ఉండటం ఇష్టం లేక, నా ముఖం చూడడానికి మనసు రాక వెళ్ళిపోయాడు. అమ్మా, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా. అనవసరంగా మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం నాకిష్టం లేదు. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. మావయ్య, చాలమ్మా, ఆ పిలుపు చాలు. నిన్ను కాదనుకున్నందుకు భగవంతుడు నాకు మంచి శిక్ష వేశాడు. రాడనుకున్న వాణ్ణి తెచ్చి చూపించావు. వాణ్ణి నిన్ను చూశాను, అది చాలు నాకు. వెళ్ళిపోండి. రేపు నేను అదో కాలం చేస్తే ఆ రోజు మాత్రం రండి. వెళ్ళిపోండి. సుదేష్ణ, అమ్మాయికి చీర పెట్టి పంపించు. అదేంటి మావయ్య అలా అంటారు? ఆయనకి మీ మీద చాలా ప్రేమ ఉంది. మీలాగే గుట్టు మనిషి. కానీ మీ గురించి ఎన్నిసార్లు బాధపడేవారో నాకు తెలుసు. వీళ్ళిద్దరికీ మొదట్నుంచి ఇదే బాధమ్మా. వీళ్ళిద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి బోలెడంత ప్రేమ ఉంటుంది, కానీ బయటపడరు. ఇద్దరూ సరిగా మాట్లాడరు. ఇదిగో ఇలా ఒకరికొకరు అనుకుంటూ ఉంటారు. కోపాలు పట్టుదళ్ళు ఇద్దరికీ ఒకటే. నాకే పట్టుదల లేవు. కాటికి కాళ్ళు జాపుకుని ఎదురు చూస్తున్న నాకెందుకు పట్టుదలలు పంతాలు? నాకేమీ లేవు. ఏదో ఈ ముసలి వయసులో మనసు చంపుకోలేక చూడాలని అడిగాను. వచ్చారు, చూశాను. ఇకెళ్ళండమ్మా. మీరైనా సంతోషంగా ఉంటే అది చాలు. మావయ్య, నేను మీరు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోను. ఆయన నిజంగా మిమ్మల్ని కాదు అని వెళ్ళిపోతే ఆయన వచ్చేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను. తల్లిదండ్రుల్ని ప్రేమించలేని మనిషి భార్య పిల్లల్ని ప్రేమించలేడు. అందుకే నేనిక్కడే ఉంటాను. నాకు మా నాన్నెవరో తెలీదు. మా అమ్మ నన్ను కనేసరికి లోకానికి దూరంగా పిచ్చిలో బ్రతికింది. అమ్మా నాన్నల ఆదరణ, ప్రేమ ఎలా ఉంటాయో నాకు తెలీదు. మా అమ్మ మామూలు మనిషి అయ్యేసరికి నేను అమ్మగా మారిపోయాను. ఆ లోటు అలాగే ఉండిపోయింది. మీలో ఆ ప్రేమని పొందుతూ ఇక్కడే ఉండిపోతాను. కమల్, చెప్పండి సార్. చాలా థ్యాంక్స్ కమల్. దేనికి సార్? నేనేం చేశానని నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? నువ్వు చేసింది మామూలు ఫేవర్ కాదు. ఎప్పుడో సంతోషం అంటే అర్థం మర్చిపోయిన నాకు
మళ్ళీ నా కూతురు మూలంగా గుర్తు చేశావు. నీకో విషయం తెలుసా? నా కూతురు మళ్ళీ పాత స్నేహలా మారే ప్రయత్నం చేస్తుంది. అలాగా, చాలా సంతోషం సార్. నేను చెప్పేది కూడా అదే సార్. స్నేహ మామూలు మనిషి కావాలి అంటే మీరు మారాలి. సార్, మీరు ఏమి అనుకోను అంటే నేనొక మాట చెప్పనా? చెప్పు కమల్, నువ్వు నాకు ఆప్తుడివి. నువ్వు ఏం చెప్పినా నా మంచికేనని నాకు తెలుసు. చెప్పు. నీరు అన్నాక ప్రవహిస్తూ ఉండాలి, ఆలోచనలు అన్నాక మారిపోతూ ఉండాలి. ఎంత మంచి నీరైనా కదలకుండా ఉంటే కుళ్ళు కంపు కొడుతుంది సార్. ఆలోచనలు జ్ఞాపకాలు కూడా అంతే సార్. అవి వెళ్ళిపోతూ ఉండాలి. జరిగిందాన్నే తలుచుకుంటూ ఉంటే అవి భయంకరంగా అనిపిస్తాయి. మీ అమ్మాయి ఎప్పుడో మారుండేది, మీలో ఇంతకు ముందే మార్పొచ్చుంటే. నిజమే కమల్, మార్పు నాలోనే రావాల్సింది. కాని ఇంతకాలం నా కూతుర్ని నీలా పలకరించిన వాళ్ళు లేరు. తన ఆలోచనలో మార్పు వచ్చిందంటే అది నీ వల్లే. ఇప్పుడిప్పుడే నా స్నేహం నాకు దక్కుతుందనే నమ్మకం కలుగుతుంది. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను కమల్. అయ్యో, రుణమేంటి సార్? అడగకుండానే వచ్చి నా తండ్రిని కాపాడారు. మీ రుణం నేనెలా తెచ్చుకోవాలి చెప్పండి? మంచితనానికి విలువ కట్టలేం కమల్. నువ్విచ్చిన ఇన్స్పిరేషన్తో నా కూతురు నా దగ్గరకొచ్చి, నాన్న నేను చదువుకుంటాను అంది. ఎప్పుడూ ఆగిపోయిన చదువుని పూర్తి చేస్తాను, నీకు చేదోడు వాదోడుగా ఉంటాను అని చెప్పింది. ఇదంతా నీ వల్లే, నిజంగా నీ వల్లే. సార్, నన్ను స్నేహ ఒక మంచి ఫ్రెండ్గా అనుకుంది. మంచి స్నేహితుడు ఎప్పుడూ మంచిగానే చూసుకుంటాడు. ఇక నుంచి తను మారటానికి మీరు మీ ప్రయత్నం చేయండి. పద కమల్. కమల్, నీకో విషయం చెప్పటం మర్చిపోయాను. ఏంటి సార్ అది? తను చదువుకుంటానన్న విషయం సస్పెన్స్, అది నీతో చెప్పొద్దు అని చెప్పింది. నేనే ఆగలేక చెప్పేశాను. నేను చెప్పినట్టు తనతో అనకు, ఫీల్ అవుతుంది. అలాగే సార్, రండి. పద. Excuse me, madam. 1 minute. ఫ్రెండ్, మా డాడీకి గుడ్ న్యూస్ చెప్పాలన్నావుగా, కానీ నేనే నీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటది? నేను ఆపేసిన పీజీ కంటిన్యూ చేస్తున్నాను. అదిగో ట్యూషన్ టీచర్ని కూడా పిలిపించాను. మేడం, రాక్షసి ఇక్కడ చేరింది. ఓరి రాక్షసుడా, నువ్వు చిన్నగా చేరావా? చెప్తా. మేడం, తను కమల్, నాకు మంచి ఫ్రెండ్. ఎంత మంచి ఫ్రెండ్ అంటే మా డాడీ కంటే నాకు తనంటేనే చాలా ఇష్టం.
అలాగా. నమస్కారం అండి. నమస్కారం మేడం, తను ఎలా చదువుతుంది? పీజీ కంప్లీట్ చేయగలదు కదా? కంప్లీట్ చేయడమేంటి సార్, డిస్టింక్షన్ లో పాస్ అవుతుంది. చదువు ఆపేసి ఇన్నేళ్ళైనా తను ఇంకా సబ్జెక్ట్ మర్చిపోలేదు. అంత మెమరీ ఉంది తనకి. థ్యాంక్స్ మేడం. మీరు నన్ను మేడం అనటం ఏంటండి? అను అని పిలిస్తే చాలు. నేను మీ అమ్మాయితోటి దాన్నే. నన్ను అలాగే పిలవమంటారా? ఆయన నాకు తండ్రి లాంటి మనిషి. మీరు అంతేనా? ఏంటి బాగా ఎక్కువ చేస్తున్నావు? ఈ రోజుకి ట్యూషన్ చాలు. రేపు అర్లీగా వస్తానండి. అలాగే ఉండండి, డ్రైవర్ కబుర్ చేస్తాను. పర్వాలేదండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. భలే దానివమ్మా, ఆటోలో వెళ్ళటం ఏంటి? కమల్, నువ్వేమీ అనుకోకపోతే తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? నువ్వెక్కడికమ్మా వెళ్ళాలి? గాయత్రి హిల్స్. నువ్వు కూడా అక్కడే కదా ఉండేది? అవును సార్. అయితే ఇంకే, రోజు నువ్వే తన్ని కారులో తీసుకురావచ్చు. నేనా? పెద్ద ఫిట్టింగే పెట్టారుగా. అలాగే సార్. స్నేహ, ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు టైం అవుతోంది. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. రండి. ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఎందుకలా నవ్వుతున్నావు? కొన్ని జాతకాలేంటో ఏదొద్దనుకుంటే అదే జరుగుతుంది. అయినా నీకు ట్యూషన్ చెప్పుకోవటానికి ఇల్లే దొరికిందా? ఏ, నీకు డ్రైవర్ ఉద్యోగం చేయటానికి ఇల్లే దొరికిందా పాపం? నేనేం డ్రైవర్ని కాదు. మరి చేస్తున్నది అదేగా. తమరు మాత్రం బ్రిటిష్ యువరాణిలా ఫోస్గొట్లా, తీరా చేస్తుందేంటి పంతులమ్మ ఉద్యోగం. నా మొగుడికి తిండి పెట్టడానికి గతి లేదు, అందుకే నా తంటాలేమో నేను పడుతున్నాను. బాగా పొగరు కనిపిస్తూనే ఉంది ఎవరికో. ఇదిగో చూడు, అనవసరంగా మన ఇంటి గొడవలు అక్కడ తేవద్దు. నీ పని నువ్వు చూసుకో, నా పని ఏదో నేను చూసుకుంటాను. మన గొడవ వాళ్ళ దగ్గరేం చెప్పుకోవాల్సిన పని లేదు. నాకు ఆ కర్మేం పట్టలేదు. నీకు అంతలా చెప్పుకోవాలనిపిస్తే చెప్పుకో. అయినా ఏం చెప్పుకుంటావు? నా భార్య నన్ను వదిలేసింది అని చెప్పుకుంటావా? ఏయ్, కార్ దిగు. ఆ ముక్క మీ ఓనర్ గారికి ఫోన్ చేసి చెప్పు, ఆయన దిగమంటే దిగుతాను. కర్మరా బాబు, నేను ఏది వద్దనుకుంటే అదే నాకు తగులుతుంది కదా. నా బాధ అదే. ఛే.